మిత్రులందరికీ నమస్తే. నేను నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా చివరి రోజైనటువంటి 5వ రోజు తమిళనాడులో ఉన్నటువంటి మదురై నగరానికి రావడం జరిగింది. మదురై అనుడితోటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీనాక్షి అమ్మవారు అలాగే సుందరేశ్వర స్వామి వారులకు వారి దేవాలయాలకు ఈ నగరం పెట్టింది పేరు. ఈ నగరం యొక్క విశేషాలు ఏందనేది ఒకసారి మనం చూచాయిగా చూద్దాము. మదురై నగరానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. చోళులు, పాండ్యులు, విజయనగర మహారాజులు, అలాగే మధుర నాయకరాజులు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఇలా ఎంతోమంది ఏలినటువంటి వారి ఏలుబడిలో, వారి పాలనలో ఈ మదురై నగరం ఉండడం జరిగింది. వీళ్ళందరి పాలనలో కూడా మదురై నగరం అనేది ఎంతగానో అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కావచ్చు, ఆధ్యాత్మిక చింతనే కావచ్చు, భక్తి భావమే కావచ్చు, శిల్పకళా వైభవమే కావచ్చు, ఎంతగానో పరిడవిల్లి ఎంతగానో పేరు ప్రఖ్యాతులకు ఒక నమూనా ప్రదేశంగా నిలబడిందన్నమాట. అయితే భారతదేశ పురాతన చరిత్రలో మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్లు హిందూ ఆలయాలపై ఎట్లాంటి దండయాత్రలు చేసిళ్ళు, సంపదను ఎట్లా కొల్లగొట్టిళ్ళు, అట్లనే శిల్పకళా వైభవాన్ని ఎలా నాశనం చేసిళ్ళు అనేది మీకు తెలిసిందే. మదురై నగరంలో ఉన్నటువంటి ఆ పురాతన ఆలయాలు కూడా ఆ ధ్వంసంకు అతీతమేం కాదు, అవి కూడా ధ్వంసం చేయబడ్డాయి. కాకపోతే ధ్వంసం చేయబడ్డప్పటికి కూడా అనేక మంది రాజులు వారి వారి పాలన సమయాలలో ఈ మధుర మీనాక్షి, సుందరేశ్వర్ల దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటి పునరుద్ధరణకు అలాగే గోపురాల నిర్మాణానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఇప్పుడు మనం ఈ మదురై ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేది ఒకసారి చూద్దాం. ఈ మదురై మీనాక్షి సుందరేశ్వర్ స్వామివార్ల దేవాలయం ప్రాంగణం మొత్తం ఏదైతే ఉన్నదో దీనికి మొత్తము తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులలో కూడా 4 అతిపెద్ద గాలిగోపురాలు, వాటిని మనం రాజగోపురాలను కూడా అంటాం. అవన్నీ కూడా అత్యంత అరుదైనటువంటి భారీ స్థాయి శిల్పకళా సంపదతోటి నిర్మించబడి ఉన్నాయి. ఈ 4 గోపురాలు కూడా 13వ శతాబ్దం నుండి మొదలు పెడితే 17, 18వ శతాబ్దం వరకు నిర్మింపబడి విస్తరింపబడినట్టు మనకు చారిత్రక ఆధారాలు అయితే లభించినాయి. అయితే ఈ 4 గోపురాలను కలుపుతూ కూడా గుడి చుట్టూ భారీ స్థాయిలో 20 అడుగుల కంటే ఎత్తైనటువంటి పొడవాటి పెద్ద గోడ, శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడ దాటుకొని లోపలికి ఎంట్రీ అయినాక గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి మండపాలను కవర్ చేస్తూ గర్భగుడికి రక్షణగా కూడా ఒక భారీ స్థాయి రెండో గోడ కూడా నిర్మించబడి ఉంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సేమ్ మన రామేశ్వరంలో ఉన్నట్టుగానే ఈ ఆలయం అంతా కూడా ఎన్నో భారీ స్థాయి రాతి స్తంభాలకు వాటి సహాయంతో నిర్మించబడినటువంటి పెద్ద పెద్ద మండపాలను కలిగి ఉన్నది. అయితే మీరు నా రామేశ్వర ఆలయం యొక్క వీడియో చూసినట్టయితే ఆ మండపాలను అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమైంది. సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ మధుర మీనాక్షి దేవాలయంలో కూడా భారీ స్థాయిలో పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి. అయితే ఒకటే తేడా ఏంటంటే మన రామేశ్వరం ఆలయంలో స్తంభాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే మన మదురైలో మాత్రం ఉన్నటువంటి ఆ భారీ స్థాయి మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ మండపాలన్నిటికీ కూడా రకరకాల శిల్పాలు చెక్కబడి ఉండి అత్యంత అరుదైనటువంటి శిల్పకళా సంపదకు అవి ఒక వైభవపు ఆనవాళ్ళుగా ఉన్నాయి. ఈ మధుర మీనాక్షి సుందరేశ్వర్ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళా వైభవం విషయానికి వస్తే ప్రతి స్తంభము కూడా పురాతన కాలానికి సంబంధించినటువంటి, అంటే రాజుల కాలానికి సంబంధించినటువంటి
శిల్పకళా సంపద ఏదైతే ఉంటుందో దానికి ఈ దేవాలయం ఒక మచ్చుతునకగా నిలబడుతుంది. అంత అత్యద్భుతమైనటువంటి శిల్పకళా వైభవం ఈ దేవాలయం యొక్క సొంతము. గర్భగుడిలో ఉన్నటువంటి శిల్పకళా సంపద ఒక ఎత్తు అయితే, మీనాక్షి అమ్మవార్లదే కావచ్చు, అలాగే మన సుందరేశ్వర స్వామి వారి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శిల్ప సంపద కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే, వాటి చుట్టూ నిర్మించబడినటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో భారీ స్థాయి మండపాలు, ఆ మండపాలకు ఉన్నటువంటి భారీ స్థాయి రాతి స్తంభాలకు అత్యంత అరుదైనటువంటి వివిధ రకాల రూపాలలో భారీ స్థాయి విగ్రహాలు చెక్కి ఉండడాన్ని నేను గమనించిన. అయితే నార్మల్గా ప్రతి పురాతన ఆలయంలో విగ్రహాలు నార్మల్గా చాలా చిన్న చిన్నగా అత్యంత మధ్యస్థంగానే చెక్కబడి ఉంటాయి. అయితే ఈ మధురై మీనాక్షి ఆలయంలో మాత్రం మనుషుల విగ్రహాలు శిల్పాలన్నీ కూడా సుమారు 6 అడుగుల ఎత్తుగా నిర్మించబడి అత్యంత భారీ స్థాయిలో నిర్మించబడి ఉంటాయి. అవి ఎలా అంటే సాధువుల శిల్పాలు ఉన్నాయి, ఆ గుళ్ళను ఏలినటువంటి అంటే ఆ గుళ్ళను ఆదరించినటువంటి మన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అట్లనే సైన్యాధిపతుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అవి కాకుండా నార్మల్ జనాలు ఉంటారు కదా, వారికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ భారీ స్థాయి శిల్పాలకు ఉన్నటువంటి అందాలు అంటే వారి వస్త్రధారణే కావచ్చు, వారి అలంకరణ రీతే కావచ్చు, వారి చేతులకు ఉన్నటువంటి ఉంగరాల అందమే కావచ్చు, వారి శరీర సౌష్ఠవమే కావచ్చు, ప్రతిదీ కూడా అత్యంత సుందరమైనటువంటి రీతిలో అత్యద్భుతంగా చెక్కబడి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇవి కాకుండా ఇంకో ముచ్చట ఏంటంటే, సుందరేశ్వర్ ఆలయానికి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది మరో ఎత్తు అన్నమాట. ఆలయంలో ఉన్న శిల్ప సంపద అంతా ఒక ఎత్తు అయితే, సుందరేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి శిల్ప సంపద మరో పై ఎత్తు. ఎందుకంటే అక్కడ శివునికి సంబంధించినటువంటి అలాగే పార్వతీ అమ్మవార్లకు సంబంధించినటువంటి రకరకాల రూపాలు, రకరకాల అవతారాలు, ఉదాహరణకు చెప్పాలంటే నటరాజస్వామి విగ్రహం కావచ్చు, కాలభైరవుని విగ్రహం కావచ్చు, అసురులను వధిస్తూ ఉన్నటువంటి భద్రకాళి మాత రూపమే కావచ్చు, అటు శివునికి పార్వతికి జరిగేటువంటి కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి విగ్రహాలే కావచ్చు. ఇది కాకుండా లింగోద్భవానికి సంబంధించినటువంటి విగ్రహాలే కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విగ్రహం కూడా భారీ స్థాయిలో చెక్కబడి మన కళ్ళను ఎంత గొప్పగా ఆకట్టుకుంటుందనంటే ఆ విగ్రహాల నుండి మనం చూపును మరల్చుకోలేమన్నట్టు. అత్యంత అందంగా, అత్యంత గంభీరంగా, అత్యంత సౌష్ఠవంగా, గట్టిగా భారీ స్థాయిలో మనకు ఆ విగ్రహాలు కనబడతాయి. కాబట్టి మీరు టెంపుల్ అంతా చూడడం ఒక ఎత్తు అయితే, ఆ మధుర మీనాక్షి సుందరేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూడడం మరో ఎత్తు. ఇది కాకుండా 1000 స్తంభాల మండపం కూడా ఉంది. దాన్నే మ్యూజియంకి ఇప్పుడు మార్చిళ్ళు. మన మధురై నగరానికి ఉన్నటువంటి పురాతన చరిత్ర, కాలక్రమంగా చరిత్రలో వచ్చినటువంటి మార్పులు, దేవాలయానికి సంబంధించి ఎట్లుండేనో అవన్నీ కూడా ఆ మ్యూజియాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు మధురైకి వచ్చినా సరే ఖచ్చితంగా గుళ్ళో 3 నుండి 4 గంటలు సమయం కేటాయించేటట్టు ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే అంతలా టైం స్పెండ్ చేయగలిగితేనే ఆ ఆలయం యొక్క విశిష్టతలు ఏంది, చరిత్ర ఏంది, చారిత్రక నేపథ్యం ఏంది, శిల్ప సంపదకు ఉన్నటువంటి వైభవం ఎట్లాంటిది, అసలు అత్యంత అందమైన రీతులలో ఉన్నటువంటి ఆ దేవాలయం అంత పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు పోయింది అంత గొప్పగా అనే విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మధురైకి వచ్చినప్పుడు ఆ ఆలయాన్ని 3 నుండి 4 గంటల సమయం కేటాయించి తీరిగ్గా
చూడండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆలయం చుట్టూ ఉన్నటువంటి 4 భారీ స్థాయి రాజగోపురాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం కూడా మరో ఎత్తు. అవి ఎందుకంటే అత్యంత అందంగా, అద్భుతంగా, అంత ఎత్తులో మనకు ఆ గోపురాలను చూస్తుంటే మనకు మాటలు రావు, వర్ణించడానికి కూడా సాధ్యంగా, అంత అందంగా ఉంటాయి ఆ విగ్రహాలన్నీ కూడా. కాబట్టి చూడండి, చూసి తరించండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి, అట్లనే గోపురాలు ఎంత అందంగా కనబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూచాయగా ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మదురైలో ఉన్నటువంటి ఒక హోల్సేల్ షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ కూరగాయలు, మటను, చికెను, కిరాణా సామాను అట్లాంటి వాటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా బిజినెస్ అనేది తక్కువ ఉన్నది. నార్మల్గానే అయితే ఈవినింగ్ పూట ఫుల్ టైట్ అంటే టైట్ ఉంటుంది, అంత బిజీ ఉంటుంది. చూస్తే మీకే అర్థం కావాలి ఎట్లున్నది అనేది. చాలా బిజీ స్ట్రీట్ ఉంటుండే రాత్రి వచ్చినప్పుడు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా జనాలు తక్కువ ఉన్నారు. ఇప్పుడిప్పుడే షాపులన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. మనం ఇళ్ళలో వాడేటువంటి ప్రతి వస్తువు ఈ స్ట్రీట్లో దొరుకుతాయట. వంటింటి సామాన్లు, బాత్రూమ్ సామాన్లు, అట్లా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కదా, అవన్నమాట. చూడండి ఎంత బాగున్నదో, సూపర్ కదా, మంచిగా ఉన్నది. ఏ టు జెడ్ అంతా అది లేకున్నది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మదురై గుడి చుట్టూ ఉన్నటువంటి ఒక కూడలి ప్రాంతం. చూడండి ఎంత బాగున్నదో. ఎర్లీ మార్నింగ్ అవడం చేత జనాలందరూ చాలా తక్కువ ఉన్నారు. అది ఇక్కడ ఈ మదురై నగరంలో దాని గుడి చుట్టూ ఉన్నటువంటి స్ట్రీట్ల విషయంలో నాకు నచ్చినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, వీధులన్నీ కూడా దీర్ఘచతురస్రంగా లేదంటే చతురస్రంగా విభజించబడి ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం మనం ఆ ప్లానింగ్లా తెచ్చుకొని తీరాలి ఇక్కడి పరిపాలకుల్ని. అయితే ఒకటి నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ స్థానికులు ఈ దీర్ఘచతురస్రాకారంలో గుడి చుట్టూ ఉన్నటువంటి స్ట్రీట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పురాతన కాలం నుండే అట్లా విభజించబడి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. బాగుంది. మనం రిక్షాలను చూడక కొన్ని ఏళ్ళు అవుతుంది కదా. చూడండి, నేనేదో కొన్ని ఏళ్ళ తర్వాత మదురైలో చూసిన రిక్షాను, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మనం మదురై మీనాక్షి సుందరేశ్వర్ దేవాలయం యొక్క 4 ప్రధాన మాడ వీధుల్లోకి ఎంట్రీ ఇచ్చినాం. చూడండి, ఇక్కడ నుండి మీకు గోపురం కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రధాన మాడ వీధి. ఇక్కడ నుండి మీకు కనిపిస్తున్నటువంటి భారీ స్థాయి గాలి గోపురం ఏదైతే ఉన్నదో అది మదురై దేవాలయం యొక్క, మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం యొక్క దక్షిణ గాలి గోపురం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి దాన్ని మరింత తీక్షణంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ నుండి చూడండి, మదురై
మీనాక్షి అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి దక్షిణ గాలి గోపురం ఎంత భారీ స్థాయిలో విగ్రహాల సమాహారంతో, రంగుల వర్ణంతో, రకరకాల దేవతామూర్తుల విగ్రహాలతోటి పరిడవిల్లి వర్ధిల్లి వీరాజిల్లుతుందో చూడండి. దీన్ని వర్ణించాలంటే నాకైతే మాటలు చాలడం లేదండి. చూడండి. అద్భుతం కదా. వావ్. సౌత్ టవర్ అని అక్కడ రాసిపెట్టి ఉంది కదా, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. అద్భుతం అంటే అద్భుతం. మీనాక్షి అమ్మన్ టెంపుల్ యొక్క దక్షిణ గాలి గోపురం ఎంత అద్భుతంగా ఉన్నదో. ప్రతి అంతస్తులో వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు చెక్కి ఉండడం, వర్ణశోభితంగా ఉండడం, ప్రతి విగ్రహం కూడా ఒక రకమైనటువంటి పురాణ కథకు సజీవ సాక్ష్యంగా నిలిచేటట్టు ఉన్నది. అద్భుతం అంటే అద్భుతం కదా. ఈ ఎత్తును దాని టీవీని చూడాలంటే నాకు మాత్రం 2 కళ్ళు సరిపోతలేవు. చూసుకుంటా ఇట్లనే ఉండబుద్ధి అవుతుంది. అద్భుతం అంటే అద్భుతం. చూడండి. గుడి యొక్క భారీ స్థాయిలో నిర్మించబడినటువంటి గోడలను మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రజెంట్ మనం మీనాక్షి దేవాలయానికి సంబంధించి దక్షిణ మాడవీధిలో ఉన్నాము. చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి భారీ స్థాయి నిర్మాణం, గోడ నిర్మాణం ఏదైతే ఉందో ఇది సుమారు 20 అడుగులకు పైగా ఎత్తుతో నిర్మించబడి ఉన్నది. ఇలా మీనాక్షి సుందరేశ్వర్ అమ్మవార్ల దేవాలయం ఏదైతే ఉన్నదో ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి 4 రాజగోపురాలను కలుపుతూ గర్భగుడికి రక్షణగా ఈ భారీ స్థాయి గోడల నిర్మాణం వెనకటి రాజుల కాలంలోనే జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు చరిత్రకారుల అభిప్రాయం. గోడ చూడండి ఎంత పెద్దగా, ఎంత టీవీతో 20 అడుగులకు పైగా ఎత్తుతో ఉందో. ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి దేవాలయం యొక్క ప్రహరీ ఇదే విధంగా 4 దిక్కులా విస్తరించి ఉంటుందన్నమాట. చూడండి ఎంత గొప్పగా, ఎంత ఎత్తులో ఉందో. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది దేవాలయానికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్లలో ఒక ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఇది కూడా ముఖద్వారం విగ్రహాలతోటి ఎంత మంచిగా ఉన్నదో, అందంగా ఉన్నదో. లోపలికి వెళ్తే భారీ స్థాయిలో ఉన్నటువంటి మండపాల ద్వారా అంతా మనం దేవాలయాన్ని దర్శించవచ్చు. కాకపోతే లోపలికి మనకు సెల్ ఫోను అలౌడ్ లేదు, ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. చూడండి ఎంత వర్ణశోభితంగా, ఎంత భారీ స్థాయిలో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయో. ఇక్కడ మీకు కనబడిస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. అట్లాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి టెంపుల్ మొత్తం కూడా. మండపాలు వర్ణశోభితంగా రకరకాల డిజైన్లతో, రకరకాల దేవతామూర్తుల విగ్రహాలతో ఎంత అద్భుతంగా ఉన్నదో. లోపల మీకు భారీ స్థాయిలో ఉన్నటువంటి ఆలయ మండపాలను చూడవచ్చు. ఎంత బాగుందో కదా. చూడండి. ఇప్పుడు మనం దేవాలయం యొక్క తూర్పు మాడవీధిలో ఉన్నాము. ఇప్పుడు చూడండి
తూర్పు మాడ వీధిలో ఉన్నటువంటి భారీ స్థాయి వర్ణశోభిత గాలిగోపురం ఎంత అద్భుతంగా ఉందో కదా. దీని ఎదురుగానే మనకు అత్యద్భుతమైనటువంటి పురాతన శిల్పకళకు సంబంధించినటువంటి విగ్రహరాజాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. రాజగోపురం యొక్క టీవీ చూడండి. తూర్పు వైపున ఉన్నటువంటి మీనాక్షి అమ్మన్ దేవాలయం యొక్క భారీ స్థాయి గాలిగోపురం ఎంత అద్భుతంగా శిల్పకళా సంపదతో దేవతామూర్తుల విగ్రహాలతో విరాజిల్లుతోందో దీన్ని వర్ణించాలంటే ఏ ఉపమాలంకారం కూడా సరిపోదు, అంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మీరు చూస్తున్నది తూర్పు గాలి గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక భారీ స్థాయి మండపం. ఇందులో శిల్ప సంపద ఎంత అద్భుతంగా కనబడుతుందో కదా, చూడండి. దూరం నుండి ఈ మండపంలో ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా, చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. పురాతన మండపం యొక్క టీవీ ఎంత బాగుందో. మీనాక్షి అమ్మవారి దేవాలయం అంతా కూడా ఇలాంటి మండపాల సమాహారంగానే ఉంది. గోపురం యొక్క అందాలను ఇక్కడ మీరు చూడవచ్చు. రాళ్లపై చెక్కబడినటువంటి అత్యంత అందమైనటువంటి శిల్పరీతుల్ని ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మీకు గోపురం యొక్క భారీ స్థాయిలో నిర్మించబడినటువంటి బేస్మెంట్కు ఉన్నటువంటి ఒక వృషభరాజ విగ్రహాన్ని చూడవచ్చు. ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడు మనం మీనాక్షి అమ్మన్ దేవాలయం యొక్క ఉత్తర మాడ వీధిలో ఉన్నాము. చూడండి, మార్నింగ్ అవడం వల్ల జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు, కానీ అదే ఈవినింగ్ అయితే మాత్రం ఇది మొత్తం జనాలతో నిండిపోయి సందడిగా ఉంటుంది. బాగుంది కదా. ఇప్పుడు మీరు చూడబోయేది మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి గాలిగోపురాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నదో. గాలిగోపురాన్ని నిర్మించడమే ఒక ఎత్తు అయితే, ఇంత అందమైనటువంటి శిల్పరీతులతో చెక్కడం మరో గొప్ప విషయం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 దిక్కున ఉన్నటువంటి ఈ గాలిగోపురాలన్నీ కూడా క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి మొదలు పెడితే 18వ శతాబ్దం వరకు వివిధ
సామ్రాజ్యాల ఆధీనంలో ఉన్నటువంటి రాజుల చేత వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని చెప్పేసి చరిత్రకారుల అభిప్రాయం. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఉత్తరం వైపున ఉన్నటువంటి మీనాక్షి అమ్మవార్ల దేవాలయం యొక్క గాలిగోపురం, గాలిగోపురంపై చెక్కబడి ఉన్నటువంటి ఈ దేవతామూర్తుల విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. దేవతామూర్తుల విగ్రహాలు ఇంత ఎత్తున ఉంటే వాటికి అల్లంత ఎత్తున ఈ రాజగోపురం నిర్మితమై ఉన్నది. చూడండి ఇప్పుడు మనం మీనాక్షి సుందరేశ్వర్ ఆలయానికి సంబంధించినటువంటి పడమర దిక్కు మాడవీధిలో ఉన్నాము. చూడండి ఎంత విశాలంగా ఉందో స్ట్రీట్ అంతా కూడా. పడమరం వైపు ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వర ఆలయం యొక్క రాజగోపురం అందాలు వర్ణనాతీతం. అయితే ఈ 4 దిక్కులా ఉన్నటువంటి గాలిగోపురాల యొక్క శిల్ప సౌందర్యం అంతా కూడా సమానంగా సుమారుగా ఒకే రీతిలో ఉంది. పెద్ద తేడాలు ఏమీ లేవు. చూడండి పడమరం వైపున ఉన్నటువంటి మీనాక్షి అమ్మవార్ల దేవాలయం యొక్క రాజగోపురం యొక్క అందాలను దగ్గరగా చూడండి. దోస్తులారా, మొత్తానికి నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా చివరి రోజైనటువంటి 5వ రోజు మదురైలో నా టూర్ని కంప్లీట్ చేయడం జరిగింది. మదురైలో ఉన్నటువంటి మధుర మీనాక్షి అమ్మవార్ల దర్శనం, అలాగే సుందరేశ్వర స్వామివారి దర్శనం అత్యద్భుతంగా జరిగింది. మధుర మీనాక్షి ఆలయం యొక్క చరిత్రను, శిల్ప సంపదను చూసి ఎంతో మంత్రముగ్ధునైనా. చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటి చరిత్ర ఆ ఆలయం సొంతం. ఇంతటితో మన 5 రోజుల టూరు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ముగిసింది. అయితే ఈ వీడియో ముగించే ముంగట 24 గంటలు నేను మధుర ఉన్నందుకు ఎంత ఖర్చు అయింది అనేటువంటి బడ్జెట్ వివరాలు చెప్తా, ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను రామేశ్వరం నుండి 173 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మదురైకి నేను బస్సులో రావడం జరిగింది. దానికి నాకు 150 రూపాయల ఖర్చు అయింది. లోకల్లో ఆటోలో తిరగడానికి ఒక 200 రూపాయల ఖర్చు అయింది. ఫుడ్కు ఒక 400 ఖర్చు అయింది 24 గంటలకు కలిపి. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా కదా, ఇదే అన్నమాట రూము నేను ఉన్నది. ఈ రూమ్కు 24 గంటలకు 1400 ఖర్చు అయింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నమాట. చూడండి ఒకసారి రూమ్ ఎట్లున్నదో. ఇదన్నమాట పరిస్థితి. సో మొత్తంగా చెప్పుకుంటే 2200 నుండి 2300 మధ్యన మీరు మదురై గనుక వచ్చినట్లయితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికి ఖర్చు అయిపోతుంది అన్నమాట. అది ముచ్చట. ఇంతటితో మన 5 రోజుల లాంగ్ టూర్కు ముగింపు పలకాల్సినటువంటి సందర్భం వచ్చింది. మీరందరూ ఎంజాయ్ చేసిల్లనే అనుకుంటానా. సాధ్యమైనంత మట్టుకు నాకు సంబంధించి నేను చేయగలిగిందంతా, చేసేదంతా, కవర్ చేసేదంతా కూడా, చెప్పగలిగేదంతా కూడా చెప్పినా చేసిన మీరు ఆనందపడ్డారనే అనుకుంటానా. ఎందుకంటే కొన్ని సందర్భాలలో రికార్డ్ చేద్దామంటే అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఒప్పుకోరు. కాబట్టి కొన్ని సందర్భాలలో తెలుసో తెలియకో ఎట్లనో అట్లా తీయాల్సి ఉంటుంది. కొన్ని ఓపెన్గా వీడియోలు తీసేటువంటి అవకాశం ఉన్న దగ్గర మంచిగా తీసిన వాటన్నిటిని చూసి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా
మీకు నచ్చి మీరు ఆనందపడ్డారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎట్లయితే ఉన్నది త్వరలోనే కొత్త వీడియోతోటి మళ్ళీ కలుస్తా ఉంటాం మళ్ళా. జై హింద్. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్.